శ్రీ గురుభ్యో నమః. శ్రీరామకృష్ణ పరమహంస చెప్పిన గూఢార్థ కథలు. ఒక కథ చెప్తా వినండి. మరి ఒక కథ చూద్దాము. గురుభక్తి. వితంతువు పాలకుండ. రాజేంద్ర మిత్ర ఒక బ్రహ్మ సమాజ భక్తుడు. ఒకరోజు గురుదేవులు అతని ఇంటికి వెళ్ళారు. ఆ రోజు అక్కడికి కేశవచంద్రసేన్ కూడా వస్తాడని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఇంతలో ఒక భక్తుడు గురుదేవులను, స్వామి, గృహస్థులకు మార్గం ఏమిటి అని ప్రశ్నించాడు. అప్పుడు గురుదేవులు, నమ్మకం అంటే దేన్నైనా సాధించవచ్చు. గురువు కేవలం మానవమాతుడు కాదు, సచిదానంద పరబ్రహ్మమే గురువు. గురువు అనుగ్రహం వలన భగవంతుడు కనిపిస్తాడు. అప్పుడు గురువు ఆ ఇష్టదేవతా రూపంలో దర్శనమిచ్చి భగవంతుల్లో లీనమవుతాడు. ఒక్క చెప్తా విను. ఒకసారి ఒక గురువు గారింట్లో అన్నప్రాసం జరుగుతుంది. దాని ఖర్చును శిష్యులు వారి శక్తికి తగినట్లుగా భరిస్తాము అన్నారు. ఆ శిష్యుల్లో ఒక వితంతువు కూడా ఉంది. ఆమె కడుపు ఈదరాలు. ఆమెకు ఒక ఆవు ఉంది. అందువలన ఆ ఉత్సవానికి అవసరమైన పాలు, పెరుగు ఆమె తెస్తుందని గురువుగారు ఆశించారు. కానీ ఆ రోజు ఆమె ఒక చిన్న కుండ నిండా పాలు తీసుకుని వచ్చింది. ఆ పాలను చూసి అవి దేనికి సరిపోవని గురువుగారు ఉగ్రుడే ఆ కుండను అవతల పారేసి, ఇలాంటి పని చేసే బదులు ఆ నదిలో దూకి చావరాదు అన్నారు. ఆమె ఆ మాటనే గురువుగారి ఆజ్ఞగా భావించి దాన్ని శిరసావహించి నదికి వెళ్ళి నీళ్ళల్లో దూకడానికి సిద్ధపడింది. కానీ ఆమె అమాయకత్వానికి, విశ్వాసానికి భగవంతుడు సంతోషించి ఆమెకు దర్శనమిచ్చాడు. ఆమె చేతిలో ఒక పెరుగుకుండ ఉంచి, అమ్మ, ఎంత వడ్డించినా ఈ పెరుగుకుండ ఖాళీ కాదు, నిండుగానే ఉంటుంది. దీన్ని చూసి మీ గురువు సంతోషపడతారు అని చెప్పి అంతర్ధానమయ్యారు. ఆ వితంతువు ఆ కుండను తీసుకొని పోయి గురువుగారికి సమర్పించింది. ఎంత తీసినా తరగకుండా నిండిపోతున్న ఆ కుండను చూసి గురువుగారు నిరుత్తుడైపోయాడు. అది ఆమెకు ఎలా వచ్చిందో తెలుసుకుని దిగ్భ్రాంతుడైపోయాడు. కానీ ఆమె చెప్పిన మాటల్లో ఆయనకి నమ్మకం కలగలేదు. తక్షణమే ఆమెతో నది దగ్గరికి వెళ్ళాడు. అమ్మ, నీకు దేవుడు ఆ పెరుగుకుండని ఇచ్చాడన్నావు కదా, అదే నిజమైతే ఆ దేవుణ్ణి నీవు నాకు చూపకపోతే నేను ఈ నదిలోకి దూకి చచ్చిపోతాను అన్నాడు. ఈ క్లిష్ట పరిస్థితిని చూసి భగవంతుడు ఆమె ముందు ప్రత్యక్షమయ్యాడు. కానీ గురువుకైతే కనిపించలేదు. అప్పుడు ఆ వితంతువు భగవంతునితో, ఓ ప్రభువు, నీవు నా గురువు గారికి కనిపించలేదని, ఆయన ప్రాణత్యాగం చేస్తే ఆయనతో పాటు నేను కూడా చనిపోతాను అని ప్రార్థించింది. ఆమె దీనావస్థను, ఆర్తిని గమనించి భగవంతుడు ఆమె గురువు గారికి కూడా దర్శనమిచ్చాడు. ఈ కథ చెప్పి గురుదేవులు ఆ భక్తునితో, చూసావా, కేవలం గురుభక్తి వల్లనే తాను భగవంతుని దర్శించడమే కాకుండా ఆమె తన గురువుగారికి కూడా దేవుని దర్శనాన్ని ఇప్పించగలిగింది అన్నారు. సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.